ఓపిగ్గా మాట్లాడుతున్న ప్రతి మాటకి ఆజ్యం పోస్తున్న సరితని చూసి లాగిపెట్టి కొట్టాలనిపించింది రజనీకి. కాని కూతురికి తోడికోడలు కావటంతో నోరు నొక్కుకున్నారు. చూడమ్మా, వింధ్య చదువుకున్న మూర్ఖురాలు అస్సలు కాదు. తనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసమ్మా. ఒకవేళ మేము చెడ్డవాళ్లమైనా తను మాత్రం మమ్మల్ని మంచిగా మార్చేస్తుందేమో కాని తను ఎప్పటికీ చెడ్డది కాదు, కాలేదు. కాకిపిల్ల కాకికి ముద్దని ఊరికి అనలేదు పెద్దలు. మిమ్మల్ని చూసుకొని మీకు మీరే గర్వపడాలి. అదైతే నిజమేనమ్మా. ఎవరి బిడ్డను వాళ్ళు మొదట ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? కాకపోతే పక్కవాళ్లు కూడా ప్రేమించేలా చేసుకోవడమే గొప్పతనం. అది మా వింధ్యలో ఉంది. చూసారా అత్తయ్య, నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నారో అతను. నేను పక్కవాళ్లు ప్రేమించేలా చేసుకోలేదు కాబట్టి వేస్ట్ అన్నట్టు. ఇప్పుడు నేనేమన్నాను? లోకంలో జరిగేదే చెబుతున్నాను, అంతే. ముందు మీరిద్దరూ నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళండి. కనీసం అమ్మాయికి ఈ కానుకలైనా ఇస్తామండి అని చేతిలో నగలు పెట్టి చూపించింది రజని. సరిదా, అందులో ఏమున్నాయో చూడు అని వెళ్లమని కళ్లతోనే సైగ చేసింది భాగ్యలక్ష్మి. అత్తగారి ఆర్డర్ మేరకు రజనీ చేతిలో నగలు పెట్టే ఇచ్చుకొని ఓపెన్ చేసింది సరిత. 10 తులాల వరకు బంగారం, 5 లక్షల రూపాయలున్నాయందులో. అత్తయ్య, ఇందులో బంగారం ఉంది. గోల్డ్ నగలు గిల్ట్ నగలు ఒకసారి చూడు సరిత. ఇలాంటి మనుషులను నమ్మలేం. అమ్మా, ఈ నగలెందుకు తెచ్చారిప్పుడు? ఇవి ఇవ్వడానికి వచ్చుంటే దయచేసి వెళ్ళిపోండి. వీటి కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు. కేవలం మీ ప్రేమాభిమానాల కోసమే ఎదురుచూశాను. నువ్వు ఎదురు చూస్తున్నావని తీసుకురాలేదు వింధ్య. మీ అత్తవారింట్లో నీకూడా గౌరవం కావాలి కదా అని ప్రేమగా మా తరపున తీసుకొచ్చాం. కాదనకుండా తీసుకో అమ్మా. లేదు నాన్న, వంశీకి తెలిస్తే తిడతాడు. తీసుకెళ్ళిపోండి. అవునవును, తీసుకెళ్ళిపోండి. మీ కూతుర్ని ఇక్కడి సంపాదన పట్టుకెళ్లడానికి పంపారు కానీ మీ ఇంటి నుండి ఇక్కడికి తేవడానికి పంపలేదు కదా. ఎందుకండి ఊరికే నోరు పారేసుకుంటారు? నా కూతురు నగలు వద్దు అంటూ చాటుతున్న తన వ్యక్తిత్వం మీకు అర్థం కావటం లేదా? ఇప్పటికైనా తనని అర్థం చేసుకుని ఇంట్లో తన స్థానాన్ని తనకివ్వండి. ఏంటి నోరు లేస్తుంది? బయటి నుండి వచ్చిన వాళ్ళు బయటే ఉండండి. నా ఇంట్లోకొచ్చి నాపై అజమాయిషి చేస్తానంటే ఈ భాగ్యలక్ష్మి ఒప్పుకోదు. వెళ్ళండి బయటికి అని వాళ్ల మొహాల మీదే తలుపులు 2 మూసేసింది భాగ్యలక్ష్మి. కనీసం తన తల్లిదండ్రులతో ప్రేమగా 2 మాటలు కూడా మాట్లాడనివ్వలేదని దుఃఖం తన్నుకొచ్చింది వింధ్యకి. నీ తల్లిదండ్రులకి నీ పుట్టింటికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు ఈ ఇంట్లో అంత నార్మల్గా రోజులు గడుస్తాయి వింధ్య. లేదంటే ఒక్కో రోజు ఒక్కో సినిమా కనబడుతుంది. జాగ్రత్త. ఇవాళ శ్రీనివాస్ రజనీ తెచ్చిన నగలు చూసి సరితకు భయం పట్టుకుంది. ఒకవేళ ఆ నగలు వింధ్య తీసుకొనుంటే ఇప్పుడు ఆమె స్థాయి కూడా తన స్థాయికి సమానంగా అవుతుందని ఆమె భయం. అత్తగారిని మెప్పించే కూడలైపోతుందేమో, తన విలువ తగ్గిపోతుందేమో అని వింధ్య తన తల్లిదండ్రులిచ్చిన నగలు తీసుకోకూడదని మనసులో గట్టిగా అనుకుంది సరిత. చూసారా అత్తయ్య, ఈ వింధ్య తల్లిదండ్రులతో కలిసి ఎలాంటి డ్రామా ప్లే చేసిందో. అటు తల్లిదండ్రులు కానుక రూపంలో డబ్బిచ్చారని చెప్పుకోవడానికి బాగుంది. ఆమె ఆ నగలు తీసుకోకుండా వెనక్కి పంపేసి ఆ నగలు వాళ్లకి అప్పచెప్పింది. మధ్యలో మనమే వెరివాళ్లం. అక్క, ఇక్కడ డ్రామా ప్లే చేసే అంత సీన్ ఏం నడిచిందని కనీసం నేను మా అమ్మా నాన్నతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. ఏమో, మీ ఫ్యామిలీకి ఎలాంటి సిగ్నేచర్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు. తాను పట్టిన కుందేలకి 3 కాళ్లే అన్నారట ఇలాంటి వాళ్లే. ఎంత చెప్పినా ఏదో ఒక రకంగా నిందలు మోపుతూనే ఉన్నారు. రోజురోజుకి అత్తగారు తోటికోడలి ఆగడాలు ఎక్కువైపోతుంటే భరించలేకపోయిందామె. ఇంకా ఓపిక నశించి వంశీకి చెప్పాలని నిర్ణయించుకుంది వింధ్య. అనుకున్నదే తడువుగా ఆ రోజు రాత్రే అతనికి చెప్పింది. వంశీ, ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో పట్టించుకోవా అని ఎప్పుడూ లేనిది వంశీపై గట్టిగా అరిచింది వింధ్య. ఇద్దరూ కలిసి పగలు టైంలో మాట్లాడుకునేది కూడా చాలా తక్కువైపోయింది. ఒకవేళ వంశీ ఇంట్లో ఉన్నా కాని వింధ్యకి భాగ్యలక్ష్మి అప్పచెప్పే పనుల వల్ల కనీసం ఎదురుపడి మాట్లాడే తీరిక కూడా లేకుండా పోయింది. వీళ్లు ఏం మాట్లాడుకోవాలన్నా రాత్రి సమయంలో భోజనం చేసి తమ గదిలోకి వెళ్లిన తర్వాతే. ఏమైంది వింధ్య, ఎందుకు అరుస్తున్నావు? ఇంట్లో ప్రతిరోజు మీ అమ్మగారు మీ వదిన చేసే అరాచకాలు నీకు కనిపించడం లేదా? ఏమైందో క్లియర్గా చెప్పు వింధ్య. ఈ మధ్య నువ్వు స్ట్రెస్ అంటూ నన్ను పట్టించుకోవడమే మానేశావు వంశీ.
మీ అమ్మ వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతున్నావు కానీ అది నిజమా కాదా అని నన్ను ఒక్క మాట కూడా అడగటం లేదు నువ్వు. అని బాధగా వంశీ వైపు చూసింది వింధ్య. ఇప్పుడు ఏమైందో చెప్పరా? అని లాలనగా అడిగాడు వంశీ. ఇవాళ మా అమ్మ నాన్న ఇంటికొచ్చారు. వాళ్ళని కనీసం లోపలికి కూడా రానివ్వకుండా గుమ్మంలోనే ఆపేశారత్తయ్య. వాట్? మీ పేరెంట్స్ వచ్చారా? అవును, కనీసం వాళ్లతో నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు తెలుసా? అని జరిగిందంతా పూసకొచ్చినట్టు వంశీకి చెప్పింది వింధ్య. ఎందుకు అమ్మ అలా మాట్లాడింది? ఇంతకు ముందు కలిసినప్పుడు ఏమైనా గొడవపడ్డారా వాళ్ళు? లేదు వంశీ, మనం పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు కదా. ప్రతిరోజు ఇంట్లో పని, వంట పని మొత్తం నేనే చేస్తున్నాను. నన్ను ఒక పని మనిషిలాగా చూస్తున్నారు. అయినా ఓపికగా ఉంటే ఇలా ఎమోషనల్గా కూడా నన్ను వీక్ చేస్తున్నారు. అని పెళ్లైన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు జరిగింది మొత్తం వంశీ ముందు పెట్టింది వింధ్య. ఇంత జరుగుతుందా? ఇప్పటి వరకు నాతో ఎందుకు చెప్పలేదు వింధ్య? నువ్వు బిజీగా ఉన్నావని చెప్పలేదు. అండ్ వాళ్ళలో మార్పు వస్తుందని నేను వెయిట్ చేశాను. ఇక నా వల్ల కూడా కాలేదు. ఉదయం ఇంట్లో అందరితో మాట్లాడదాం. మార్నింగ్ వింధ్య ఎప్పటిలానే కిచెన్లో టిఫిన్ రెడీ చేస్తుంది అందరికోసం. అమ్మా, నీతో కొద్దిగా మాట్లాడాలి అని ఆవిడ ఎదురుగా నిలబడతాడు వంశీ. అదే టైంకి ఆఫీస్కి రెడీ అయి వచ్చిన సరిత, గోపి కూడా వంశీ మాటకి ఆగుతారు. చెప్పు వంశీ, ఈ నెల కూడా ఇంటికి డబ్బులివ్వటం కుదరదని చెబుతావా? లేదమ్మా, ఈ నెలలో కరెక్ట్గా ఇచ్చేస్తాను. కానీ వింధ్య ఒక్కతే ఇంటి పనులన్నీ చేస్తుంది కదా. తనతో పాటు మీరు కూడా ఆ పనులు పంచుకుంటే ఎక్కువ కష్టంగా అనిపించదు కదా అని భాగ్యలక్ష్మి, సరితల వైపు మార్చి మార్చి చూశాడు వంశీ. ఓ, పెళ్ళాం తరపున రాయబారం మోసుకొచ్చావా? ఇంకా నువ్వు కూడా ఉండిపోయావు మాకు చెప్పడానికి. అమ్మా, నేను రాయబారాలంటూ మోసుకురాలేదు. వింధ్యకి కష్టంగా అనిపిస్తుందని నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను, అంతే. అక్కడితో వదిలేస్తే ఆవిడ భాగ్యలక్ష్మి ఎందుకవుతుంది? తన కొడుకు భార్యను వెనకేసుకొచ్చాడని వేగంగా పైకి లేచి తన కొంగు తొలిపి నడుమున దోపింది. ఇప్పుడు చెప్పు వంశీ, ఏదో చెబుతున్నావు కదా? అని కోపంగా రెట్టించింది భాగ్యలక్ష్మి. అమ్మా, కోపం దేనికి? ముగ్గురు పంచుకుంటే గంటలో అయ్యే పని అరగంటలో అవుతుంది కదా. టైం సేవ్ అవుతుంది. కాని అతన్ని ఎక్కువ మాట్లాడనిస్తేనా ఈ భాగ్యం? కన్న కొడుకని కూడా చూడలేదావిడ. ఏమనుకుంటున్నావసలు? ఈరోజు పెళ్ళం రాగానే తల్లి అల్లమైపోయిందా? మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు కాని నన్ను నిలదీయడానికొచ్చావా? అని వంశీపై రంకెలు వేసింది భాగ్యలక్ష్మి. అవును వంశీ, మమ్మల్ని పనుల్లో పాలు పంచుకోమని ఎలా చెప్పగలుగుతున్నావు? అత్తయ్యకేమో కీళ్ల నొప్పులు, నేనేమో జాబ్కి వెళ్ళి ఈవినింగ్ 6 తర్వాత వస్తాను. ఇంకెప్పుడు మాకు వంట చేయడానికి టైం ఉంటుంది? పైగా అత్తయ్య ఈ మధ్య సరిగ్గా నడవలేకపోతున్నారాయే. ఇంట్లో నీ భార్య ఉద్ధరించేదేముంది? వంశీ, ఆడవాళ్ల వ్యవహారాల్లో నువ్వు తలదూర్చకపోతేనే మంచిది. అయినా సరితకు వంట చేయడానికి ఎలా కుదురుతుంది? తను ఆఫీస్లో జాబ్ చేసి ఇంటికొచ్చాక విశ్రాంతి తీసుకోకూడదా? ఆ టైంలో కూడా పరుగులు పెట్టి పని చేయాలంటావు, అంతేనా? అన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. ఆఫీస్ నుండి వచ్చాక వదినకి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది కదా, కిచెన్లో కాసేపు టైం స్పెండ్ చేస్తే. ఆ ఉద్దేశంతో అన్నాను. వదినకి ఖాళీ టైం లేకపోతే వద్దులే. ఇంటికి పెట్టేది లేదు కాని ఇంట్లో వాళ్ళని నిలదీసేయడానికి ధైర్యం బానే వచ్చిందే అని వంశీని ఎగాదిగా చూశాడు సుదర్శన్. అనవసరంగా వంశీకి చెప్పి అందరితో మాటలనిపించానేమో అని వంటగది తలుపు దగ్గర నిలబడి చూస్తున్న వింధ్య తన మనసులో అనుకుంది. ఎందుకండి అందరూ వంశీగారినంటారు? నేను అడగమంటేనే అడిగారు. ఇంట్లో అన్ని పనులు చేసి నాకు నడుము నొప్పి వస్తుంది. నేను హెల్ప్ అడిగితే ఎవ్వరూ చేయరని వంశీగారిని అడగమన్నాను అని అత్తగారి వంక సూటిగా చూసింది వింధ్య. అడగడం తప్పు కాదు, కానీ మీ ఇద్దరికీ అడిగే అర్హత లేదు. డబ్బుంటే అర్హత వచ్చేస్తుందా అమ్మా? అని తల్లిని సూటిగా ప్రశ్నించాడు వంశీ. డబ్బుంటే సమాజంలో గౌరవం ఖచ్చితంగా పరుగులు పెట్టుకుంటూ వస్తుంది వంశీ. కావాలంటే సంపాదించి చూడు, డబ్బు విలువ తెలుస్తుంది. వాళ్ళకంత సీన్ లేదులే అత్తయ్య. మహా అంటే 10,000, 12,000 మాత్రమే తీసుకురాగలరు. అంతకు మించి తెచ్చే సామర్థ్యం మీ చిన్న కొడుకులో లేదు.
ఒకప్పుడు అన్నయ్య కూడా అదే జీతం నుండి తన లైఫ్ని మొదలు పెట్టాడు వదినా. మర్చిపోకు. అత్తయ్య మాట్లాడండి. మీ ఇంట్లో సంపాదించే వాళ్ళకి సోమరిపోతులకి సమాన విలువ ఉంటుందా? సంపాదించే వాళ్ళకి ప్రత్యేకమైన విలువనిస్తారా? ఇచ్చేలా ఉంటే మీ చిన్న కొడుకు నోరు మూయించండి వంశీ నోరు మూయాలంటే ఒకటే పరిష్కారం అని ఇంటి బయటకు దారి చూపించింది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి ఇంటి బయటికి చెయ్యి చూపించేసరికి వింధ్య గుండె జారిపోయింది. ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళినా తమకు బ్రతికే దారి లేదు. వంశీకి వచ్చే సంపాదనకి, అతను పడే స్ట్రగుల్స్కి ఆ జీతం సరిపోక అప్పుల పాలవ్వాలి అని ఆలోచించింది వింధ్య. వెంటనే భాగ్యలక్ష్మి 2 చేతులు పట్టుకుని, ప్లీజ్ అత్తయ్య, ఇంటి నుంచి వెళ్తే మాకు బతకడానికి దారి కూడా లేదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి మీ పిల్లలుగా మమ్మల్ని పెద్ద మనస్సుతో క్షమించి ఈ ఇంట్లో ఉండనివ్వండి అని ప్రాధేయపడిందామె. ఈరోజు ఒక తప్పు క్షమించి ఉండనిస్తే మళ్ళీ నెత్తికెక్కి కూర్చుంటారు. ఎవరికి తెలియదు. లేదక్క, ఇక నుంచి మీరు ఏం చెప్పినా చేస్తాను. వంశీకి కూడా కంప్లైంట్ చేయను. ప్లీజ్ మమ్మల్ని బయటికి పంపించొద్దు అని ఇంట్లో అందరి వైపు తిరిగి 2 చేతులు జోడించింది వింధ్య. వంశీకైతే నోట మాటే రాలేదు. వింధ్య ఏ విధంగా ఆలోచించిందో అతను కూడా అలానే ఆలోచించి మౌనంగా ఉండిపోయాడు. ఎంతైనా కన్న కొడుకు. అంతలా బతిమాలేసరికి భాగ్యలక్ష్మి కూడా కొద్దిగా తగ్గింది. సరే, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చింది. భాగ్యలక్ష్మి అనడమే మహాభాగ్యమనుకుని వంశీ చేతిని పట్టుకొని రూంలోకి తీసుకెళ్లిపోయింది వింధ్య. వంశీ మనసు మాత్రం బాధగా మూలిగింది. ఎందుకో చేతకాని వాడిలా తనపై తనకే అసహ్యం వేసింది. కాని ఈ మధ్య నిద్ర కూడా సరిగ్గా పోకుండా తన స్థాయిని పెంచుకోవడానికి, పునాదులు నిర్మించుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో అతనికి, వింధ్యకి తప్ప ఎవ్వరికీ తెలియదు. వంశీ, సారీ. నా వల్లే నువ్వు అత్తయ్య గారితో మాటలు పడ్డావు. ఇంటి నుండి వెళ్ళిపోండి అనే వరకు వచ్చింది. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ అని చెవులు పట్టుకుని వంశీకి క్షమాపణలు చెప్పింది వింధ్య. లేదు వింధ్య, మనకి పరిస్థితులు అస్సలు అనుకూలించడం లేదు అని బాధగా అన్నాడు వంశీ. మారతాయిలే, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని అతనికి సర్ది చెప్పిందామె. రోజులు గడుస్తున్నాయి. గోపి, సరిత ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న 4 గదులు ఒక్కొక్కటిగా ఊడ్చడం మొదలుపెట్టింది వింధ్య. భాగ్యలక్ష్మి హాల్లో కూర్చొని ఒక కన్ను వింధ్యపై ఉంచింది. ఆమె పనులు సక్రమంగా చేస్తుందో లేదో అని. భాగ్యలక్ష్మి వాళ్ల గది, తమ గది, స్టోర్ రూమ్ క్లీన్ చేసి ఆఖరుగా సరిత వాళ్ల గదిలోకి వెళ్ళింది వింధ్య. రూమ్ అంతా చీపిరితో ఊడ్చి డస్ట్బిన్లోకి చెత్త నెడుతుంటే అందులో కాల్చి పారేసిన సిగరెట్ పిలికలు కనిపించాయామెకి. వాటిని చూడగానే ఒక్క క్షణం నిర్గాంతపోయింది వింధ్య. అసలు ఈ గదిలోకి ఎలా వచ్చాయి? బావగారేమైనా అనుకుంటూ కొద్దిసేపు ఆలోచనలో పడింది వింధ్య. ఇంతకుముందు 1-2 సార్లు వాళ్ల రూమ్ వెనుక సైడున్న పెరట్లో ఇలానే సగం కాల్చిన సిగరెట్ ముక్కలు కనిపించేవి. వాటిని చూసి ఎలా వచ్చాయో తెలియక ఇంట్లో వాళ్లని అనుమానించలేక అక్కడితో ఆ విషయాన్ని వదిలేసింది. కాని ఇప్పుడు స్వయంగా తమ ఇంట్లో, అది కూడా తమ తోటికోడలి గదిలో కనిపించేసరికి వింధ్య తన బావగారిని అనుమానించక తప్పలేదు. ఈ విషయం ఎవరికైనా చెబితే, అమ్మో, వంశీకి తెలిస్తే ఇంతకు ముందులా గొడవ పడతాడేమో, మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో, డైరెక్ట్గా బావగారిని అడిగితే అని మనసులో అనుకుని క్లీనింగ్ పూర్తి చేసింది వింధ్య. గోపితో ఎన్నిసార్లు మాట్లాడదామనుకున్నా వింధ్యకి ఎప్పుడూ ఒంటరిగా కనిపించలేదతను. సరిత ముందడిగితే బాధపడుతుందని ఎప్పుడూ సరిత ఉండగా ఆ టాపిక్ని తీసుకురాలేదు. ఒక వీకెండ్ సరిత తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళింది. గోపి మాత్రం ఇంట్లోనే ఉండడం గమనించిన వింధ్య భాగ్యలక్ష్మి చూడకుండా అతని గదిలోకి వెళ్ళింది టీ ఇచ్చే నెపంతో. ఆమె వెళ్లేసరికి సిగరెట్ కాలుస్తున్న గోపి రెడ్ హ్యాండెడ్గా వింధ్యకి దొరికేశాడు. ఆమెని చూడగానే కంగారుగా సిగరెట్ని కాలి కింద వేసి నలిపేసి, నువ్వేంటి వింధ్య ఇలా వచ్చా అని సీరియస్గా అడిగాడు గోపి. బావగారు, మీకు సిగరెట్ కాల్చే అలవాటుందా? నాకు డస్ట్బిన్లో దొరికిన ఈ సిగరెట్లు ఎలా వచ్చాయో మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను. ఈలోపు మీరే దొరికేశారు అని కోపంగా చూసిందామె. తెచ్చినట్టు ఇవ్వాలన్న సంగతే మర్చిపోయింది. చూసిన దానివి చూసినట్టు వాటిని పారేయాలి కాని అడగడానికి రావడం ఏంటి అని ఆమెపై అరిచాడు గోపి.
బావగారు, మీరు ఎందుకు అరుస్తున్నారిప్పుడు? నేను తెలుసుకుందామనొచ్చాను. అక్క చూస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? అని సరితపై సానుభూతితో అంది వింధ్య. సరిత దగ్గర ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు, కానీ నువ్వు నోరు మూసుకొని బయటికి. సిగరెట్ కాల్చడం వల్ల మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది, చూసుకోండి అని తను చెప్పాలనుకుంది చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్పావంటే మర్యాదగా ఉండదు వింధ్య అని వెళ్తున్న ఆమె మణికట్టును పట్టుకొని గట్టిగా నలిపేశాడు గోపి. అతని మొరటి చేయి నలిపిన నలుపుడికి వింధ్య మణికట్టు ఎర్రగా కందిపోయి మంట పుడుతుంది ఆమెకి. బావగారు, వదలండి, నేను ఎవరికీ చెప్పను, ప్లీజ్, నాకు నొప్పి వస్తుంది అని అతని నుండి చేతిని విడిపించుకుని వడివడిగా గదిలో నుండి బయటకొచ్చేసింది. ఆ గదిలో నుండి బయటకి రావడం చూసిన భాగ్యలక్ష్మి, నీకు గోపి గదిలో పనేంటి? అది అత్తయ్య, అక్క లేదు కదా, టీ ఏమైనా తీసుకురమ్మంటారేమో అని అడగడానికి వెళ్ళాను, అంతే అని ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంది వింధ్య. వంటగదిలో సంగతి చూడు అని కసిరి తన స్మార్ట్ ఫోన్లో తలపెట్టేసింది భాగ్యలక్ష్మి. అమ్మో, అత్తయ్య చెప్పింది నమ్మారు కాబట్టి సరిపోయింది, లేదంటే బావగారి గదిలోకి వెళ్ళానని తప్పుగా అనుకొని వంశీకి చెప్తే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలో అని గుండెల మీద చేతులు వేసుకొని వంట చేస్తూ ఉండగా ఆమె ఆలోచనలన్నీ మళ్లీ గోపి అలవాట్లపై మళ్ళాయి. అతనికి అలాంటి అలవాట్లున్నాయని ఎవరు ఊహించుండరు, అందుకే అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అనుకుంది. కొత్తగా చూడటం వల్ల ఆ రోజంతా చూసింది మర్చిపోలేకపోయింది. కాని రోజులు గడిచే కొద్దీ ఆ విషయాన్ని వదిలేసింది. ఎప్పుడూ కూరగాయలు తెచ్చే వంశీ ముందు రోజు తీసుకురావటం మర్చిపోయాడు. ఆ రోజు అతనికి చాలా చాలా ఇంపార్టెంటే కావటంతో కూరగాయల విషయమే మర్చిపోయాడు. అత్తయ్య, వంశీ కూరగాయలు తీసుకొని రావడం మర్చిపోయాడు, ఇప్పుడెలాగా అని భాగ్యలక్ష్మి ముందు నిలబడి అడిగింది వింధ్య. నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా, నువ్వెళ్ళి తీసుకురా అని రెక్లెస్గా అంది భాగ్యలక్ష్మి. సరే అని బుద్ధిగా తల ఊపి చేతి సంచి పట్టుకుని రైతు బజార్కి బయలుదేరింది. ఆమె ఒక షేర్ ఆటో ఎక్కింది. మెయిన్ రోడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఆటోవాడు సందులన్నీ తిప్పుతూ తీసుకెళ్లాడు. అన్నా, ఇలా తీసుకెళ్తున్నారేంటి? బజార్కి ఇటువైపు కాదు కదా దారి? ఇలా కూడా వెళ్ళొచ్చమ్మా. ట్రాఫిక్ని తప్పించుకోవడానికి మా ఆటో వాళ్ళం ఇలాగే చేస్తాం. భయపడకండి, నేనేమీ మిమ్మల్ని కిడ్నాప్ చేయను అని చిన్నగా నవ్వాడు ఆటో డ్రైవర్. అయ్యో సారీ అన్నా, మీరు అలా అనుకున్నారా? నేను తప్పు రూట్లో కానీ వెళ్తున్నారేమో అని అడిగాను, అంతే అని తల తిప్పి చూసిన వింధ్యకి ఒక సీన్ కనిపించింది. తను చూస్తుంది నిజమో కాదో అని కళ్ళు నులుముకుంటూ మరోసారి చూసి, అన్నా, ఆటో ఆపు అని అతన్ని కంగారు పెట్టేసింది. ఏమైందమ్మా అని అడిగాడు ఆటో డ్రైవర్. ఇక్కడి నుంచి రైతు బజార్కి ఎంత సమయం పడుతుందన్నా? ఆ వీధి చివరికి వెళ్ళి కుడివైపుకు తిరిగితే మీకు తెలిసిపోతుందమ్మా, అక్కడే ఉంటుంది బజారు. ఏమైందమ్మా, ఏమైనా సమస్య? లేదన్నా, తెలిసిన వాళ్ళు కనిపించారు, వాళ్లతో మాట్లాడి వెళ్దామని అని ఇబ్బందిగా నవ్వి అతని చేతికి డబ్బులిచ్చేసి దిగడమైతే దిగింది గాని ఆ వీధులన్నీ కొత్తగా ఉండి టెన్షన్గా చేతులు నులుముకుంటూ ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తున్న గోపిని గమనించసాగింది. అతనితో పాటు ఆ అమ్మాయి కనిపిస్తుంది. కాని వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించక గోపీకి కనిపించకుండా అతని దగ్గరగా వెళ్లి చాటుగా దాక్కుంది వింధ్య. కావ్య, ఈ మధ్య కలవడానికి రావడం లేదేంటి అని ఆమె 2 చేతులు పట్టుకుని తడుముతూ అడిగాడు గోపి. మొన్న మా అన్నయ్య నీతో బయటికి వెళ్ళటం చూసి ఇంట్లో పెద్ద గొడవ చేశాడు తెలుసా? వాడిని నమ్మించడానికి ఎంత కష్టమైందో. అందుకే గోపి, ఇక నుండి మనం కలవద్దు. మనం కొత్తగా కలుస్తున్నట్టు ఈ భయమేంటి కావ్య? ఎవరికంటా పడకుండా ఇంకాస్త జాగ్రత్తగా ఉందాం, అంతే. దీనికి కలవొద్దని కొత్తగా కండిషన్స్ పెట్టకు. నేనసలే నిన్ను చూడకుండా ఉండలేను. అయ్యో గోపి, నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అని గోపి కంట్లో తడిని తన చున్నీ కొంగుతో తుడిచింది కావ్య. ఇట్స్ ఓకే మా అని మరింత ఓవర్ చేశాడు అతను. వాళ్ళిద్దరి మాటలు విని వింధ్య ఫ్యూజ్లెగిరిపోయాయి. అసలు తను చూస్తుంది నిజమా కాదా అని తనను తానే గిల్లుకొని చెక్ చేసుకుంది. ఆమె శరీరం నుండి చురుక్కుమంటూ నొప్పి కలగటంతో తన నోటిని 2 చేతులతో మూసేసుకుంది ఆమె.
గోపీని ఆ విధంగా మరొక అమ్మాయితో చూడటం, అతను మాట్లాడే కళ్ళబొల్లి మాటలకి వింధ్య ఒళ్లంతా చెమటలు పట్టేసి చిన్నగా వణికింది. ఇవన్నీ నాకెందుకు అనిపిస్తున్నాయి భగవంతుడా అని తల కొట్టుకొని వాళ్ళు వెళ్లే వరకు అక్కడే కూర్చొని ఉండిపోయింది. కావ్యను ఒప్పించి మెప్పించి మొహానికి కర్చీఫ్ కట్టుకుని హుషారుగా బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోయాడు గోపి. మెయిన్ రోడ్డు నుండి కావ్యని తీసుకుని వెళ్తే ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని ఈ గల్లీదారులు ఎంచుకున్నాడు గోపి, అతని కృష్ణలీలలు బయటపడకుండా ఉండటానికి. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే కరెక్ట్ వేలో సాల్వ్ అవుతుంది? సరితక్క నన్ను ఎన్ని తిప్పలు పెట్టినా నా ఇంటి మనిషిగా తనకి అన్యాయం జరిగితే చూడలేను. ఎవరికి చెబితే ఈ సమస్య సాల్వ్ అవుతుంది అని బజారు వైపు నడుస్తూ దీని గురించి ఆలోచిస్తూ ఉంది వింధ్య. ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న బండిని చూసుకోకుండా అడ్డుగా వెళ్ళిపోయింది. ఏమా, రోడ్డు మీద ఏం ఆలోచనలు? ఏదైనా చెట్టు కింద కూర్చొని ఆలోచించుకో అని కసురుకుంటూ వెళ్ళిపోయాడు ఆ బండి ఓనర్. చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకునే తీరిక కూడా లేదయ్యా నాకు అనుకొని బజారుకు వెళ్లి కావాల్సిన కూరగాయలన్నీ తీసుకుని నడుచుకుంటూ ఇంటివైపు పయనమైంది వింధ్య. వింధ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? అని ఆమె ముందు బైక్ ఆపాడు అటుగా వెళ్తున్న వంశీ. వంశీ, నువ్వేంటి ఇక్కడ? అని అతన్ని చూడగానే అప్పటి వరకు పడ్డ భయానికి గుర్తుగా ఫాస్ట్గా వెళ్లి కౌగిలించుకుంది వింధ్య. వింధ్య, ఆర్ యు ఓకే? ఏమైంది మా? అని ఆమె పడుతున్న భయం గమనించి లాలనగా అడిగాడు వంశీ. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వంశీ. ఏంటది? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామా? లేదు, ఇక్కడే చెప్పేస్తాను. ఇంటికి వెళ్ళాక మనకి మాట్లాడుకునే సమయం కూడా ఉండదు. సరే చెప్పు. వంశీ, బావగారు ఎవరో అమ్మాయితో క్లోజ్గా ఉండటం నేనిప్పుడే చూశాను. వదినై ఉంటుంది అని క్యాజువల్గా అన్నాడు వంశీ. సరితక్కైతే గుర్తుపట్టనా? తను సరితక్క కానే కాదు, వేరే ఎవరో ఇంకో అమ్మాయి. బావగారు కావ్య అని పిలుస్తున్నారు. కావ్యనా? అవును, బావగారు పిలవటం నిన్ను స్వయాన విన్నాను వంశీ. అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది వింధ్య. వింధ్య మాటలు నమ్ముతాడా వంశీ?